పోయేట్ రాసినావా అన్న? ఎవరి మీద రాసినావు? నేను నా పేరు మహేష్ సార్, నల్గొండ నుంచి వచ్చిన మహేష్ గౌడ్ని. ఇప్పుడు ఇది ప్రజాపాలనగా నిర్బంధ పాలన. నేను నిరుద్యోగుల మీద ఒక చిన్న పోయిట్ రాశాను. నేను ఎవరిని నిరుద్యోగిని, నేను రూమ్ రెంట్ కట్టలేని వాడిని, నేను రూమ్ రెంట్ కట్టలేని పేదవాడిని, నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టేవాడిని, నేను నిరంతరం పుస్తకాలతో గడిపేవాడిని, ఇంకెవరు నిరుద్యోగిని, నేను నిరుద్యోగిని, పూటకు లేని వేటగాన్ని, పూటకు లేని విద్యార్థిని, నేను నిరుద్యోగిని, నేను పేదరికం నాకు కొత్త కాదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జీపీఓ పోస్టులు వేయండి సార్, మీ కాంగ్రెస్ కోదంటాం. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన సార్. మేము ఛార్జీలు పెట్టుకోవడానికి కూడా నల్గొండ నుంచి ఇతర జిల్లాల నుంచి ఇంటికాడ అడుకొని వస్తే ఇక్కడ నిర్బంధాలు, పోలీసులు. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన. ప్రజాపాలనని కేసీఆర్ నెట్ట దింపిన నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా అది ముందుకెళ్ళదు. విద్యార్థి రైతేడిని ఏడ్చిన రాజ్యం కూలిపోతున్నట్టు విద్యార్థి కన్నీరు ఈ రాజ్యానికి మోసం అవుతుంది. దయచేసి ఆలోచించండి. మా రిప్రజెంటేషన్ కూడా జయశంకర్ సాక్షి చెప్తున్నా, మేము పుస్తకాలను చదివిన వాళ్ళేమో రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది, ఏలుముద్రగాళ్ళేమో మమ్మల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రిప్రజెంటేషన్ తీసుకొని ఈ వాస్తవాన్ని గ్రహించండి. పెయిడ్ ఆర్టిస్టులు అనకండి. కడుపు కాలని ఇప్పుడే నేను చెప్పాను, పూటకు లేని విద్యార్థిని, పూటకు లేని నిరుద్యోగిని, పేదరికం నాకు కొత్త కాదు. మాకు జాబ్స్ చేసే ఏదో నోటిఫికేషన్ జీపీఓ కనీసం గ్రూప్ 1, గ్రూప్ 2, జీవో 20 అట్లా అన్యాయం చేశారు. కాబట్టి నిర్బంధ పాలనని దహనం చేసి ఈ ప్రజాపాలనని పేరుకే కానీ మళ్ళీ ఈ నిర్బంధాలు కేసీఆర్ వారసునిగానే ఉండు రేవంత్ రెడ్డి. కానీ ఈ జయశంకర్ సాక్షి చెప్తున్నా, మళ్ళీ నోటిఫికేషన్ చేయకపోతే మరో తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా అవుతుంది. మరో బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే మళ్ళీ అన్యాయం అవుతుర్రు, మళ్ళీ అగ్రవర్ణాలే రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఈ జయశంకర్ సాక్షి చెప్తున్నా, ఇన్ని బాధలు మేము ఎన్ని వెతలతో నోటిఫికేషన్ ఇస్తే చదువుకుంటాం మేము చెప్తుంటే, పెయిడ్ ఆర్టిస్ట్ నువ్వు ఇస్తాన నోటిఫికేషన్ కదా 2 లక్షల ఉద్యోగాలని. నేను ఇక్కడే ఉంటాను సార్. యాక్చువల్గా మాది సిరిసిల్ల. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఎందుకు వచ్చామంటే, మీరు చెప్పిన మీరు ప్రతిష్టాత్మకంగా మేము ఇన్ని జాబ్స్ రిలీజ్ చేస్తామని ఏవైతే మీరు చెప్పారో వాటి కోసం వచ్చాం సార్. మీరు స్టూడెంట్స్ అందరినీ నిర్బంధం చేసి వాళ్ళని పెట్టడానికి మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి? మేము కొత్తగా అడగట్లేదు కదా. మేము ఎందుకు వచ్చినాం, మీరు పొందుపరిచిన ఈ ఉద్యోగాలు పవర్ సెక్టర్ ఫస్ట్ నోటిఫికేషన్ సార్ వాళ్ళు ఇవ్వాల్సింది. ఎప్పుడు లాస్ట్ ఆగస్ట్లో రావాలి, పవర్ సెక్టర్ లాస్ట్ అక్టోబర్లో రావాలి. లాస్ట్ అక్టోబర్లో వస్తుందని వాళ్ళు ఆగస్టులో చెప్పినారు సార్. అప్పటి నుంచి ప్రతి స్టూడెంట్ తెలంగాణ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్లో వాళ్ళ రెంట్లు ఏంటి, వాళ్ళ హాస్టల్ వసతులు ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ అవస్థలు ఏంటి, అంత అవస్థలు పడుకుంటా ఇక్కడ ఉంటే వాళ్ళు ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మొన్న వాళ్ళ ఎమ్మెల్సీ, గౌరవనీయులైన ఒక ఎమ్మెల్సీ మీకు సీఎంతోని డిప్యూటీ సీఎంతోని మాట్లాడిస్తామంటే మేము ఇక్కడికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు మీ పిల్లలకు కాదా? వాళ్ళు మీ పిల్లలైతే బాగుండాలి, మంది పిల్లలైతే ఈ విధంగా ఉండాలనా? వాళ్ళనైతే అరెస్ట్ చేసి లోపడేయాలనా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళని చెప్పమండి అక్కడికి వచ్చి, మేము నోటిఫికేషన్స్ ఇవ్వము, మాకు నిరుద్యోగులతో పని లేదు, మీరు అందరూ వెళ్ళిపోమని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా. ఇప్పుడు అరెస్ట్ చేసింది ఉద్యోగులనా నిరుద్యోగులనా అది చెప్పమనండి. వాళ్ళని వాళ్ళు ఇచ్చుంటే నిరుద్యోగులు అక్కడ ఎందుకు వస్తారు? వాళ్ళు ఉద్యోగులు ఇచ్చుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. ఇక్కడికి రావాల్సిన అవసరాలు ఏంది వాళ్ళకి? స్టూడెంట్స్ వాళ్ళు ఉద్యోగులు ఇచ్చుంటే వాళ్ళు చాలా మంది, నాకు తెలిసిన చాలా మంది ఉద్యోగాలు లేక వాళ్ళు ఏం చేయాలనో తెలియక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుంటే ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఉద్యోగాలు ఇస్తా అంటే కదా మేము అక్కడికి వచ్చింది. మేము ఇవ్వము, మాకు పని లేదు, మీరు ఎలాంటి మార్పు కోరుకున్నారో అది మాతో కాదు అని చెప్పమనండి, వెళ్ళిపోతాం మేమే కదా, అవసరం లేదు కదా. లోకల్ బాడీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ దగ్గరలో ఉంది. ఏం చేయబోతుంది మీ కార్యాచరణ ఏంటి? ఎన్నికల్లో ఏమన్నా పోటీ చేస్తారా? ఎలక్షన్స్ గురించి మాకు అవసరం లేదు సార్. మేము రాజకీయాల నుంచి కాదు వచ్చింది, మేము స్టూడెంట్స్ నుంచి వచ్చినాం. మాకు ఉద్యోగాలు ఇస్తే మా బ్రతుకులేవో బాగుపడతాయి. చాలామంది ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే కొంతమంది జీవితాలు బాగుపడతాయి సార్, వాళ్ళు చెప్పుకొని బతుకుతారు. అలాంటి స్టేజ్లో ఉన్నాం. మాకు రాజకీయాలతో పని లేదు, మాకు ఉద్యోగాలు కావాలి. వాళ్ళు ఇస్తే వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చి వాటిని సక్రమంగా ఫిల్ చేసి ఎలాంటి అవకతవకత లేకుండా సక్రమంగా ఫిల్ చేస్తే మాకు చాలు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము ఉద్యోగాల కోసమే వచ్చాం సార్. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి, శ్రీ అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం. విషయం ఉద్యోగ క్యాలెండర్ 2024 ప్రకారం TGTRANS ట్రాన్స్కో TGNPDCL TGSPDCLలో సంయుక్త నోటిఫికేషన్ అంటే కంబైన్ నోటిఫికేషన్ విడుదల చేయమని చెప్పేసి, ఇది జాబ్ క్యాలెండర్ ప్రకారము అంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం 2023లో రావాలి. ఏది 2023లో పెట్టారు. ఈ విద్యుత్ శాఖలో ఉన్న నోటిఫికేషన్స్ దాదాపు 5,368 వేకెన్సీస్. మాకు వాళ్ళు జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టో ప్రకారము మే 2024లో రావాలి. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మే 2024లో రాకుండా అసెంబ్లీ సాక్షిగా అక్టోబర్ 2024లో వస్తాయని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఆపేశారు.
అందులో ఓన్లీ ఒకటే ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. దానికి కూడా ఇంతవరకు నియామక పత్రాలు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత. సో దీన్ని చూసి ఈ జాబ్ క్యాలెండర్ చూసి చాలా మంది అంతకుముందు జాబులు చేసేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ మాకు టైం ప్రకారం వస్తుంది, మేము ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతామని కొద్దిమంది చిన్న చిన్న జాబులు చేసి వదిలేసి వచ్చారు. అంతకుముందు ప్రిపరేషన్ కంటిన్యూ చేసే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్ రిసీవర్ కనుక ఆగిపోయి ఇప్పటి వరకు కూడా మళ్ళీ దాన్ని ఊసలేదు. సంవత్సరం అయిపోయింది, వర్ధంతి కూడా చేశాము. దీని విషయంలో ఏం చెప్తారు మీరు? రావాల్సిన ఉద్యోగం ఏం డిమాండ్ చేస్తారు? ఇది రాక అప్పుల బాధ భరించలేక ఒక ఇద్దరు జేఎల్ఎం ఆస్పిరెంట్స్ సిరిసిల్లలో లోకం శ్రీకాంత్ అండ్ రూపాని అఖిల్ నల్గొండ వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ స్విగ్గీలు జొమాటోలు వాళ్ళ పని చేయలేక ఆత్మహత్య చేసుకున్నారు. చూడండి ఇక వీళ్ళిద్దరు సిరిసిల్ల నిరుద్యోగి, వీళ్ళిద్దరు జేఎల్ఎం ఆస్పిరెంట్స్. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన సిరిసిల్ల జిల్లా ఓకే. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య. ఇది ఎక్కడ? నల్గొండ. 25 సంవత్సరాలు. చూడండి మీరు చూడండి భట్టి గారు ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాకుండా మా విద్యుత్ శాఖ మంత్రి వివిధ సందర్భాల్లో చూడండి 2 నెలల్లో మరో నోటిఫికేషన్ విద్యుత్ శాఖలో నిరుద్యోగుల గుడ్ న్యూస్, త్వరలో భారీ నోటిఫికేషన్ విద్యుత్ శాఖలో, త్వరలో భారీ నోటిఫికేషన్ విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం. చూడండి బట్టి అసలు జాబ్ క్యాలెండర్ పవర్ డిమాండ్ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. బట్టి పుషెస్ బీటీపీపీ కంప్లీషన్. కనిపిస్తా ఉన్నాయి స్టేట్మెంట్. గాంధీ భవన్ ప్రజాభవన్ ముఖాముఖి పెట్టినప్పుడు బట్టి గారు వచ్చారు. అతని ట్వీట్ ఇది 2021. మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్లో కార్యకర్తలు ప్రజలు నేరుగా కలిసి వారి సమస్యలు తీసుకోవడం. దాదాపు 300కు పైగా వినతులు వచ్చాయి. వినతుల్లో ముఖ్యంగా ఇళ్ల పెన్షన్ల సమస్యలు, జూనియర్ లెక్చరర్ల పోస్టులు భర్తీ, ట్రాన్స్కో జెన్కోలో ఖాళీలు భర్తీ, వారికి నా హామీ వాటిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పి ఇది నవంబర్ 21 ఇదే గాంధీ భవన్ సాక్షిగా బట్టి విక్రమార్క గారు మాకు హామీ ఇచ్చారు. వివిధ సందర్భాల్లో ప్రతిసారి త్వరలో భారీ నోటిఫికేషన్ విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామనంటే దాన్ని నమ్ముకొని మేము ముందుకు వెళ్ళలేక మీరు ఇస్తామని చెప్పండి, లేకపోతే ఇవ్వమని చెప్పండి. ఇకంజలు అందరూ వెళ్ళిపోతాం కదా, మేము తర్వాత మా పని ఏదో మేము చేసుకుంటాము. కానీ త్వరలో అని మాకు దాదాపు 9 నెలలు అవుతుంది. విద్యుత్ శాఖలో 8 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు, అరకొర ఉన్నాయి. ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు. ఇది లేకపోతే ఒక్కరు ముగ్గురు చేసే పని చేస్తున్నారు. ఒక ఏడీ కింద ముగ్గురు వేయలేరు. డిపార్ట్మెంట్ నుంచి అవసరం ఉన్నది. వాళ్ళు అడుగుతున్నారు, వివిధ రకాలుగా ప్రెజర్ పెడుతున్నారు. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇస్తారు. మేము నిరుద్యోగులం, స్వచ్ఛమైన నిరుద్యోగులం. మా వెనక ఏ రాజకీయం లేదు. మేము అసలు బయటికి రాము. ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అవసరమే లేదు. కానీ చూడండి ఇవన్నీ వేకెన్సీస్ ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు వేకెన్సీ లిస్టు. ఓకే, మాకు ఇలాంటి నిర్బంధాలు అవసరం లేదు. మీరు నోటిఫికేషన్ ఇవ్వండి తక్షణమే. మాకు విద్యుత్ శాఖలో దాదాపు 1,00,000 మంది ప్రిపేర్ అవుతున్నాము. మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము మీ అందరం కూర్చొని చదువుకుంటాం, జాబులు కొట్టుకుంటాం, ఎటు వెళ్ళిపోతాం. అంతే. మీకే ఉపయోగపడుతుంది. మీకే మేము పాలాభిషేకం చేస్తాము. అలానే దాంతోపాటు ఇంకేదైనా ఉన్న జీపీఓ నోటిఫికేషన్ కానీ ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ కానీ తక్షణమే విడుదల చేస్తే ఉన్నాయి కొన్ని పోస్టులు 300, 500, 5,000 ఈ పోస్టులు రిలీజ్ చేయడానికి ఇంత మమ్మల్ని సతాయిస్తున్నారు. థ్యాంక్ యూ.